అందరికీ నమస్కారం. మనం ఈ 2024 జనవరి నెలకి సంబంధించి మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించిన వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. మనం ఈ మీనరాశి వారి గురించి చెప్పాలంటే గత కొంతకాలం క్రితము వీళ్ళకి శని మనకి వ్యయ స్థానంలోకి రావడం చేత వీరికి ఏలనాడు శని ప్రారంభమైంది. ఇక వీరికి చాలా చెప్పాలంటే ఈ ఏలనాడు శని ప్రభావంతో ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అన్ని చోట్ల వీళ్ళకి వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. అదనపు ఖర్చులు ఉన్న చోట వీళ్ళకి చేసే వృత్తి వ్యాపారాలలో అనుకున్నంత పేరు, వీళ్ళు నిజాయితీగా ఉన్నా కూడా వీరికి మంచి పేరు రాకుండా ఉండడము, అలాగే అక్కడ వీళ్ళు కొంచెం ఇబ్బంది కలగడం అనేది వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మనసు అనేది క్షోభపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీరికి లగ్నంలోనే రాహు ఉండడము, సప్తమంలో కేతు ఉండడము, అలాగే 12వ ఇంట్లో ఏలనాడు శని ప్రభావం శని ఉండడం చేత వీరికి కొద్దిగా ఈ వాతావరణం అనేది వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వీరి అదృష్టం ఏమిటంటే 2వ ఇంట్లో అంటే లగ్నాధిపతి అలాగే రాజ్యస్థానాధిపతి అయిన గురువు 2వ ఇంట్లో సవ్యగతిలో ఉండడం చేత వీరికి ఒక చిన్న అదృష్టం ఆయన ఇస్తూ ఉంటాడు. అంతేగాని మిగతా గ్రహాలన్నీ కొద్దిగా వీళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయి. ఇకపోతే ఇంకా మొన్న రాజ్యస్థానంలో కుజ, అలాగే బుధుడు, అలాగే శుక్రుడు వీళ్ళు ఉండడం చేత వీరికి ఏదైనా ఉద్యోగం లేని వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు దొరకడము, అలాగే ఉన్న ఉద్యోగంలో కొంచెం వాళ్ళ ఇబ్బందులు కలిగేవైతే ఉంటాయి. కాకపోతే ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం చేస్తే కొత్తగా ఉద్యోగం ఇలాంటివి రావడం ఉంటుంది. అలాగే వీళ్ళకి పంచమ స్థానం 5వ స్థానాధిపతి రవి వీళ్ళకి లాభస్థానంలో ఉండడం చేత అంటే వీళ్ళ గురించి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకని కొంచెం యోగంగా జరగడం అనేది ఉంటుంది. చెప్పాలంటే వీళ్ళకి ఏలనాడు శని ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలు చెప్పాలంటే కూడా కొన్ని మనం చెప్పిన వాటికి కూడా కొంచెం ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏమంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవడం ద్వారా వీళ్ళకి ఏదైనా ఫలితాలు చెప్పడానికి అనేది ఉంటుంది. ఇక వీరు ఏ భగవంతుడిని ఆరాధిస్తే వీరికి కొంచెం బాగుంటుందంటే వీరు నవగ్రహాలలో ప్రధానమైన శనేశ్వర స్వామికి శనివార నియమాలు పాటిస్తూ ఆయనకు ప్రదక్షిణలు చేస్తూ వీరు అక్కడ పూజలు చేస్తూ ఉంటే వీరికి నిదానంగా అన్ని విషయాలలో కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.